వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సరిత బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ పునీత్ కు బాపట్లలో ఘనంగా నివాళులు మహోన్నతమైన వ్యక్తి అంటూ వక్తల ప్రశంసలు రైతాంగంపై బీజేపీకి కనీస జ్ఞానం లేదన్న టీఆర్ఎస్ 3550కి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఘనత తమదేనన్న పార్టీ నేతలు నాగులుపులపాడులో మొదలైన అమరావతి రైతుల మహాపాదయాత్ర వర్షంలోనే ముందుకు సాగుతున్న వైనం చాగలు రిజర్వాయర్ గేట్ల ఎత్తివేత ప్రవాహంలో చిక్కుకున్న వారిని కాపాడిన స్థానికులు దివంగత నటుడు పునీత్ కుమార్ షారా ఫౌండేషన్ ఘనంగా నివాళులర్పించింది. గుంటూరు జిల్లా బాపట్లలో జై గౌడ ఉద్యమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఉప్పాల మురళీ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కన్నడంలో మంచి నటుడిగా గుర్తింపు పొందడమే కాకుండా ఎన్నో అనాథ శరణాలయాలను నడుపుతున్న మహోన్నతమైన వ్యక్తి అంటూ వక్తలు కొనియాడారు. తర్వాత చిన్నారులకు అల్పాహారం అందించారు. కార్యక్రమంలో చెల్లా వెంకటేశ్వర్లు, దేవరపల్లి చెంచుబాబు, ఆవుల నరేష్ పాల్గొన్నారు. जोहार पुनीत राजकुमार के जोहार पुनीत राजकुमार के जोहार पुनीत राजकुमार के ఈ రోజు జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో ఈ రోజున శారా ఫౌండేషన్ బాపట్ల అనాథ చిన్నారి పిల్లలు ఈ రోజున పునీత్ రాజ్కుమార్ గారికి గణ్యవాళ్ళు అర్పించడం జరిగింది. ఈ రోజున ఒక అనాథ శ్రమంలో పిల్లలు పునీత్ రాజ్కుమార్కి నివాళులు అర్పించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి కర్ణాటక రాష్ట్రంలో మంచి హీరోగా పేరు పొందిన రాజ్కుమార్ గారు మరి అదేవిధంగా ఇటీవల అకాల మరణం చెందడం అది నిజంగా అనాథ శరణాలయం పిల్లలకి తీరని లోటు. మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తి చనిపోవడం మరి ఆ రాష్ట్ర ప్రజలకి తీరని లోటు అని మనం అనుకోవాలి. కుల మతాలకు అతీతంగా ఒక గౌడు పుట్టకు పుట్టిన మరి అన్ని కుల మతాలను కలుపుకొని అనాథుల్ని కొన్ని వేల మందిని దగ్గరికి తీసి అనాథ శరణాలయం నడపడం మరి నిజంగా మహానుభావుడు. ఏ లోకానున్నా చల్లగా ఉండాలి. ఇటువంటి చిన్నారులకు అనాథ చిన్నారులకు వారి దీవెనలు ఉండాలి. ఈ చిన్నారులు ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి మరి విజయ్ కుమార్ గారిని నమస్కరించి కోరుకుంటూ ఆయనకి ప్రకట సంతాపం తెలుపుతున్న ఈ రోజున బడుగు బలహీన వర్గాలు రైతాంగం విషయంలో కనీస పరిజ్ఞానం కూడా లేని బీజేపీ ధర్నాలు చేస్తుందంటూ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటిదాకా 3550 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచిందన్నారు. అన్ని కేంద్రాల్లో కొనుగోలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ నాయకులు సోయి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. మీ యొక్క సమాచారం నువ్వు తెలుసుకొని మీ యొక్క వ్యవసాయాధికారులను తెలుసుకుంటే నీ వ్యవసాయ శాఖ మంత్రి తెలుస్తుంది, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వాళ్ళకు కూడా తెలుస్తుంది. లేకపోతే మీరు మీలాంటి వాళ్ళు కూడా ఏ రాష్ట్రంలో మీ యొక్క విస్తృతమైన నెట్వర్క్ ఉంటుంది కాబట్టి ఏ రాష్ట్రంలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత ఉందనే సమాచారం కూడా ప్రతిరోజు మేము పబ్లిష్ చేస్తుంటాం. ఏనాటి సమస్య రాలే కదా, ఒడ్లు వస్తున్నాయి, నువ్వు ఎక్కువ కొనాలని చెప్పేసి ఉండదు కదా, ఇన్ని ఎకరాలు వేసినావు, ఇంత ధాన్యం వస్తుంది, ఇది కొనమంటున్నాం, అంతకంటే ఎక్కువ తీసుకురాలి కదా, తక్కువ 67 లక్షల ఎకరాల్లో వేసినామంటున్నాం, వచ్చిందానే కొను. మేమే వేరే దగ్గర కొత్త ఉత్పత్తి చేసేది కాదు కదా, ఛత్తీస్గఢ్ నుంచో ఇంకో దగ్గర నుంచో తీసుకొచ్చి ఇక్కడికి ఇచ్చేది కాదు కదా. ఏ రాష్ట్రంలో నువ్వు కొనాల్సిందే. 50 లక్షలు వేసినావా 62 లక్షలు వేసినావా నీకు వచ్చే నష్టమైంది 62 లక్షల్లో ఉన్నది అంటున్నాం, వచ్చిందాన్ని కొను. Metric tons paddy is already procured
The government has paid 1,000 crores for the purchasing this paddy in this season. So BJP is not aware of this issue. When we wanted to represent this to the center for next season, the Yasangi season paddy, they are confusing the farmers by proposing dharnas in front of collectorates. We are demanding BJP leaders, this season we have already finalized, we are purchasing and you are not aware of this. If you are really interested in Telangana farmers, please do this dharna in front of central government offices or in Delhi for going paddy in the next season. Your central government and FCA is advising our state farmers not to go for paddy in the next season. If you are really interested, please go to them, get a order or a letter or a advice from FCA and also central government for అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రకాశం జిల్లా నాగులుపులపాడు నుంచి ప్రారంభమైంది. అదే సమయంలో వర్షం కూడా మొదలైంది. గొడుగులు రెయిన్ కోట్లు ధరించి రైతులు ముందుకు సాగుతున్నారు. రహదారులపై పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పాదయాత్రకు ఆటంకం కలిగిస్తున్నారు. పోలీసుల ఆంక్షల నడుమ కొనసాగుతున్న ఈ యాత్ర కొనసాగుతోంది. జయ హో అమరావతి. మూడు రాజధానులతో మూడు రాజధానులతో మూడు రాజధానులతో మూడు రాజధానులతో మూడు రాజధానులతో మూడు రాజధానులతో అమరావతి మన ఏకైక అమరావతి. అయితే సైడ్ కొట్టుకొచ్చేసి ముంగట్కి మొత్తాన్ని మీడియా మహాన్యూస్ లైవ్ వేసుకుని మొత్తం ఆపేశారు. కావాలని చెప్పి మొత్తం వ్యాన్లోకి అక్కడ కావాలని మొత్తం ఆపేశారు. అక్కడ పోవడానికి లేదన్నా, వెళ్ళిపోయారు. ఆల్రెడీ వెళ్ళారు. అక్కడికి ఎల్లో షర్ట్ వేసుకుని నాగిపోమన్నారు. మరి ఎందుకు ఎల్లో షర్ట్ మామూలు షర్ట్ వేసుకున్నాం? అది చాలా మంది చెప్తారు. ఇక అనంతపురం జిల్లా ఓబల దేవర చెరువుకొండ మండల కేంద్రంలోని వెంకటసాయి ఐటీఐ యాజమాన్యం విద్యార్థుల మిక్కుపిండి ఫీజులు వసూలు చేస్తోంది. యాజమాన్యం తీరుని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరికి ఏబీవీపీ నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులను కళాశాలలో చేర్పించే సమయంలో ఒకలా
చేరిన తర్వాత మరోలా వ్యవహరించడం సరికాదన్నారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గతంలో స్థానిక తహసీల్దార్ను ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఈ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామంటూ విద్యార్థులు హెచ్చరించారు. అందరికీ నమస్తే. నా పేరు వాసుదేవ్, ఏబీవీపీ హిందూపూర్ జిల్లా కన్వీనర్. ఈరోజు ఓడిసి మండల పరిధిలో ఉన్నటువంటి శ్రీ వెంకట సాయి ఐటీఐలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అలాగే విద్యార్థులను మాయమాటలు చెప్పి తమ కళాశాలలో చేర్పించుకొని వారికి తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వమని అడిగిన సందర్భంలో కూడా వెంకట సాయి ఐటీఐ కాలేజ్ యజమాన్యం ఏదైతే ఉందో మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి అని వాళ్ళని అవహేళన చేయడం, అలాగే వాళ్ళకి చిత్రహింసలు పెట్టడం, అధిక ఫీజులతో తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పిండే విధంగా వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ అంశంపై అనేక సార్లు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఉన్నత అధికారులు ఎవరు కానీ దీనిపైన స్పందించడం లేదు. ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ జీవితాన్ని అంధకారంలో నెడుతున్నటువంటి శ్రీ వెంకట సాయి ఐటీఐ పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళ కాలేజీ యొక్క గుర్తింపును రద్దు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరుతుంది. అలాగే గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఫీజు దోపిడీ ఐటీఐ కాలేజీలో కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ సంస్థలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు గతంలో కూడా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాం. వారు కూడా ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలియజేసినా కానీ ఇంతవరకు ఆ సమస్యను పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్య వైఖరికి ఒక ఉదాహరణగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఈ ఏదైతే ఐటీఐ కాలేజ్ ఉందో. ఇక అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు రిజర్వాయర్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. జోడి ధర్మపూర్ కాజ్వే వద్ద నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువ ఉండటంతో 3 వ్యక్తులు నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. దీనిని గమనించిన స్థానికులు వారిని కాపాడారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ దర్గా వద్ద పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని పట్టుకున్నారు. 2 కార్లలో తరలిస్తున్న 462 కిలోల గంజాయిని మల్కజ్గిరి ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ ₹1 కోటి పైనే ఉంటుంది. ఎక్సైజ్ పోలీసులు 4గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను షరీఫ్, ఇస్మాయిల్, సచిన్, బసవరాజుగా గుర్తించారు. నిన్న సాయంత్రము సుమారు 5 గంటల 10 నిమిషాల టైంకి మన ఎస్హెచ్ఓ మల్కాజ్గిరికి వచ్చిన క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ మన కౌకూర్ విలేజ్ ఎంబీ దర్గా ప్లేస్లో ఒక గాంజా ట్రాన్సాక్షన్ జరుగుతుందనేటటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ రైడ్ చేయడం జరిగింది. అక్కడ మన ఎంఏ ఫరీద్ డ్రైవ్ చేస్తున్నటువంటి మహీంద్రా మరాజో అనే వెహికల్లో దాదాపు 210 ప్యాకెట్ల గాంజా, ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 2 కేజీల 200 గ్రాములు ఉన్నది. టోటల్గా మొత్తం వచ్చి 462 కేఎస్ గాంజా డిటెక్ట్ చేయబడింది. అది అక్కడ మన ఎంబీ దర్గా దగ్గర నుంచి షిఫ్ట్ చేసుకొని ఇంకో వెహికల్లోకి షిఫ్ట్ చేసుకొని దాన్ని అక్కడి నుంచి మహారాష్ట్ర అండ్ కర్ణాటకకు తీసుకువెళ్లే ప్లాన్లో భాగంగా అక్కడ షిఫ్ట్ చేస్తుండగా మన ఎస్హెచ్ఓకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో మనకు ఇక్కడ ఈ గాంజా అంతా ఏఓబి బార్డర్ నుంచి 3,000 రూపాయలకు 1 కేజీ చొప్పున కొనుక్కొని వచ్చి మహారాష్ట్ర అండ్ కర్ణాటక బార్డర్లో 15,000 రూపాయల కేజీ చొప్పున అమ్మడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మన డిపార్ట్మెంట్ వారు చాలా చాకచక్యంగా వాళ్ళని ట్రేస్ చేస్తూ సైమల్టేనియస్గా పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన డిపార్ట్మెంట్ వారికి ఐ అప్రిషియేట్ దెమ్. అండ్ సైమల్టేనియస్గా ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా మీ మీడియా వాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా మాకు దయచేసి తెలుపగలరని. అండ్ విల్ టేక్ స్టర్న్ యాక్షన్ అగెన్స్ట్ దెమ్. మొత్తము ఈ యొక్క దీంట్లో సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ వచ్చేసి వాల్యూ వచ్చేసి 1,05,000 రూపాయల వరకు ఉంటుంది, 5 లక్షల వరకు ఉంటుంది.
అండ్ సైమల్టేనియస్గా ఇందులో మహీంద్రా మరాజ్మో వెహికల్ ఒకటి, ఇన్నోవా వెహికల్ ఒకటి. విజయవాడలోని రామవరపాడులో దొంగలు హల్చల్ చేశారు. వ్యాపారులను బురిడి కొట్టించి చోరీ చేశారు. దుండగులు 3 దుకాణాల్లో మొబైల్ ఫోన్లను అపహరించారు. 3 ఐఫోన్లను ఎత్తుకుపోయారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కొంతకాలంగా వరుసగా దొంగతనాలు జరగడంతో దుకాణదారులు ఆందోళనకు గురవుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని దూలపల్లి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహదూర్పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన తల్లి పైడమ్మ, కుమారుడు కాళీకృష్ణ, కూతురు శ్రీవల్లి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు ద్విచక్ర వాహనం నడుపుతుండగా ప్రమాదం జరిగింది. కొంపల్లి నుంచి బహదూర్పల్లికి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వాహనం ఢీకొంది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేద్దామంటే మీ నంబర్ లేవు నా దగ్గర. అంతేనా? అన్నీ తెలిసింది నాకు. బండి స్టార్ట్ చేసినా తెలిసింది. ఏం కాదు రా, ఎవరికైనా జరుగుతాయి. ఈ అంబులెన్స్ తమ్ముడు కడప జిల్లా బాకరాపేటలోని పోలీస్ బెటాలియన్లో మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. తొలుత ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వెంకట్రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
యావత్ భారతదేశంలో జరుపుకుంటున్నారు. అలాగే అందులో భాగంగానే మనం కూడా ఇక్కడ కూర్చొని ఆ యొక్క చాలా మందికి తెలియదు ఆ యొక్క ఉత్తరం ఏంటంటే శ్రీవాసంలో మరి ఆ యొక్క వర్షం కారణంగా కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని నందనగర్ రహదారి అధ్వానంగా మారింది. ద్విచక్ర వాహనాలు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరమ్మతులు చేయించాలని అధికారులకు కోరుతున్నారు. వనస్థలిపురం భక్త సమాజం మరోసారి గోసేవలో తరించింది. ఇంజాపూర్లోని డోంగ్రీ మహారాజ్ గోశాలలో వరుసగా రెండోసారి గరుకురాయిని ప్రతిష్ఠించింది. దాత కృష్ణాది శేషు భవానీ దంపతులు తొలుత పూజ చేశారు. వెంకటేశ్వర నగర్లోని గోశాల నిర్వాహకుడు బాలాజీ నాయుడు సహకారంతో వేద మంత్రోచ్చరణల మధ్య గరుకురాయిని ప్రతిష్ఠించారు. బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, మగపతి రావు, అల్లాడి పరమేష్, విజయభాస్కర్, సిహెచ్విఆర్కే మూర్తి పాల్గొన్నారు. నవధాన్యాలు మొట్టమొదటి పంచలోహాలు ఏముంటే అవి ఇక్కడ వేసేవి ఏమున్నాయో నాకు చేస్తే నీళ్ళు చల్లండి. ఇద్దరు కూడా నీళ్ళు చల్లండి. ధూమర్ధోమ్నాజోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవేర్గమన్నాదమన్నాధ్యాయాద్వే భూవృద్ధేరుద్ధరణీలోకధారిణి ఇది భూమిం సంప్రార్థ్య ఆపోహిష్టామజో భోస్తాన ఉద్యోగధాతరా మహేరణ ఇతక్షుదే యోగక్షమోహస్తస్య భాజీతేన చతీర్వ మాత్రః తస్తా అవన్నమావోయస్కక్షయాయ आपो धनकथातनः ओम सिद्धोर्केन भूमिं संप्रोक्ष्य सिद्धोर्केन भूमिं संप्रोक्ष्य पशुने बुद्धि भूमिं रक्षणा संप्रोक्षण చేయండి तस्योपरि हरिद्रा कुंकुमं विलेप्य पक्षिरा सौभाग्यमस्तेत्पायाधास्तं विपरेतनः सौभाग्यमस्तेत्पायाधास्तं विपरेतनः नामंगा ओम या जाता ओषधयो देवेभ्यः श्रीगं प्रदान भ्रूणामहं संधावान् सप्तयोने ओम या जाता బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. పునీత్ కు బాపట్లలో ఘనంగా నివాళులు, మహోన్నతమైన వ్యక్తి అంటూ భక్తుల ప్రశంసలు. రైతాంగంపై బీజేపీకి కనీస జ్ఞానం లేదన్న టీఆర్ఎస్. 3550కి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఘనత మాదేనన్న పార్టీ నేతలు. నాగులుపులపాడులో మొదలైన అమరావతి రైతుల మహాపాదయాత్ర, వర్షంలోనే ముందుకు సాగుతున్న వైనం. చాగల్లు రిజర్వాయర్ గేట్ల ఎత్తివేత, ప్రవాహంలో చిక్కుకున్న వారిని కాపాడిన స్థానికులు.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.